వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో రిజల్ట్స్ చూస్తా ఉన్నాం, చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో రిజల్ట్స్ ని ఫోకస్ పెట్టుకుని చాలా వీడియోలు చేస్తాము అని చెప్పి ఉన్నాం. సో డెఫినెట్లీ ఎక్కువ నాన్ సెన్స్, ఎక్కువ సుత్తి లేకుండా లెటస్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు రిజల్ట్స్ ఫర్ దిస్ క్వార్టర్. సో 100కి పైగా కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే దానిలో అరౌండ్ 70% వరకు ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి, విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైన్ ఫర్ కార్పొరేట్ ఇండియా. వాటిల్లో కూడా మనం పోయిన వీడియోలో చెప్పినట్టు అరౌండ్ ఫ్యూ కంపెనీసే ఉండినాయి ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేసి గుడ్ బెట్స్ లా భావించే మనం. బట్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ సైజబుల్ నెంబర్, మోర్ దెన్ 30 కంపెనీస్ వరకు గుడ్ బెట్స్ అకార్డింగ్ టు వివేకం అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఒక స్నాప్ షాట్ తీస్తే చూస్తే డెఫినెట్లీ థింగ్స్ ఆర్ పాయింటింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ వీ షుడ్ ఆల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు దీస్ రిజల్ట్స్. చెప్పి ఉన్నాం కూడా ముందు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి కాస్త టైం తీసుకుంటారు, లేకపోతే అరౌండ్ ఫస్ట్ 2 వీక్స్ లో వచ్చే రిజల్ట్స్ కాస్త డిలే అయినాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ రోలింగ్ అండ్ డే బై డే కూడా అరౌండ్ 20-30 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ వస్తున్నారు అండ్ వీ విల్ బీ ఆన్ టాప్ ఆఫ్ దోస్. సో ప్రసాద్ గారు, మనం ఫస్ట్ అంటే బిఫోర్ మీరు కూడా ఈ ఈ గత వారంలో ఒక వీడియో చేసి ఉన్నారు వేర్ మీరు స్నాప్ షాట్ గురించి, పలానా స్టాక్ల గురించి కొంచెం ఇన్ డెప్త్ గా కవర్ చేసి మన స్నాప్ షాట్ లో ఎటువంటి కైండ్ ఆఫ్ రీసెర్చ్, ఎటువంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ కూడా చెప్పున్నాం. insight@vivekam.co.in కి గనక ఒకటి లేదా రెండు స్టాక్స్ గురించి గనక అడిగితే ఆ యొక్క స్టాక్స్ యొక్క అనాలిసిస్ రిపోర్టు విత్ ఇన్ 24 hours వస్తుందని, అది చూసి చాలా మంది లాట్ ఆఫ్ వ్యూవర్స్ హ్యావ్ షోన్ దేర్ ఇంట్రెస్ట్, చాలా మంది మెయిల్స్ కూడా పెట్టారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. డెఫినెట్లీ వారి యొక్క రిపోర్ట్స్ కూడా అదే స్పీడ్లో యూ విల్ బి ఏబుల్ టు గెట్, బికాస్ మన టీం కూడా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ప్రసాద్ గారు, మనం ఇంకొక టాపిక్ కవర్ చేద్దాం. అంటే మనం చెప్తా ఉంటాం, ఇప్పుడు మనం చెప్పే ఫేర్ ప్రైస్ అని చెప్తా ఉంటాం. చాలా మంది వ్యూవర్స్ దాని యొక్క ఫేర్ ప్రైస్ యొక్క టైం లైన్ గురించి కొంచెం అంటే క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సో మనం చెప్తా ఉంటాం క్వార్టర్కి ఇస్తా ఉంటాము మనం ఫేర్ ప్రైస్ అని, బట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఎందుకు ఒక క్వార్టరే, వై నాట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ గివ్ ఏ వాల్యూ 4 quarters అహెడ్ ఆఫ్ టైం అని అడుగుతా ఉన్నారు. అదే కాకుండా ఎటువంటి అనాలిసిస్ తీసుకోవచ్చు మనం ఆ ఫేర్ ప్రైస్ నుంచి అని కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి టచ్ చేస్తారా? ఖచ్చితంగా యశ్వంత్, మొట్టమొదట కార్పొరేట్ రిజల్ట్స్ గురించి చెప్పాలి అంటే కంపెనీస్ 100 కన్నా ఎక్కువ వచ్చింది. నువ్వు చెప్పినట్లుగా అది కరెక్టే. కాకపోతే ఇందులో ఒకటి కొద్దిగా కాషనరీ ట్రెండ్ ఏం చూడాల్సి వస్తుందంటే, అంతకుముందు ఇప్పుడు కూడా ఒక కంపెనీ బ్యాడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 3 కంపెనీస్ మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసేవి. ఇప్పుడు మాత్రం దాదాపుగా 66-67% వరకే గుడ్ కంపెనీస్ అంటే గ్రోత్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ బ్యాడ్ కంపెనీ ఉంటే 2 కంపెనీలు మంచిగా ఉంటున్నాయి, అంటే నెంబర్ తగ్గింది. కాబట్టి రోబస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పడానికి అంతకు ముందున్నంత ధైర్యం నాకు లేదు. అందువల్ల కంపెనీలో ఉన్నటువంటి గ్రోత్ కొద్దిగా టేపర్ అవుతుందేమో అనే కొద్దిగా డౌట్ ఉంది. అది ఎలక్షన్ మూలంగా కావచ్చు, దేని మూలంగా కావచ్చు. పైగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు మార్చ్ ఎండింగ్లో వచ్చే రిజల్ట్స్ యూజువల్గా కాషనరీగా లేట్గా వస్తూ ఉంటాయి. అంటే ఈ ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ అన్ని కూడా కన్సాలిడేట్ చేసి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి కాబట్టి తొందరగా డిక్లేర్ చేయడానికి ఇష్టపడరు. అందువల్ల కొద్దిగా టైం పడుతుంది. సో దాని గురించి కూడా మనం ఒకసారి కన్ను పెట్టి ఉంచాలి దాని మీద. సో కార్పొరేట్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ బట్ నాట్ వెరీ బ్రైట్, ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ అని చెప్పుకోవడానికి అంత అవకాశం ఇంకా కనపడటం లేదు. నెంబర్ వన్ ఫ్యాక్టర్. రెండవది, నువ్వు చెప్పింది కరెక్ట్. చాలా మంది అడుగుతూ ఉంటారు ఫేర్ వాల్యూ అని చెప్తా ఉంటాం, మనం చాలాసార్లు చెప్తా ఉంటాం. నువ్వు చెప్పినట్లుగానే ఈ క్వార్టర్ నుంచి నెక్స్ట్ క్వార్టర్ వరకు ఉండే ఫేర్ ప్రైస్ మాత్రమే వివేకం చెప్తుంది. సంవత్సరాల తరబడి చెప్పడం అనేది మన వల్ల కాదు కదా, ఆ ప్రమోటర్స్ కూడా వీలు కాదు అనేది మన నమ్మకం. కానీ కొంతమంది ఏంటంటే మనకు తెలియదు అని చెప్పినా చెప్పండి అని అడుగుతుంటారు. మనం తెలియనివి చెప్పటం మనకు అవసరం లేదు, చెప్పము. మనం చెప్పేదల్లా ఈ రిజల్ట్స్ చేసిన అనాలిసిస్ ఎప్పుడు కూడా ఒక క్వార్టర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్తా ఉంటాం. కాబట్టి ఫేర్ ప్రైస్ వ్యాలిడిటీ ఎంత అంటే ఏం చెప్పాలి? 3 months అని చెప్పాలి. ఇక్కడే కన్ఫ్యూజన్ ఎక్కువ మంది ఇన్వెస్టర్లో వస్తుంది. ఆ ఫెయిర్ ప్రైస్కి టార్గెట్ ప్రైస్కి తేడా ఎక్కువ మంది గమనించడం లేదు. అంటే ఏమనుకుంటారంటే, ఎప్పటి నుంచో సంవత్సరాలుగా దశాబ్దాలుగా వచ్చిన అలవాటు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్న బ్రోకర్ అయినా పెద్ద బ్రోకర్ అయినా అనలిస్ట్ అయినా పనికి మాలిన వాళ్ళైనా పని తెలిసిన వాళ్ళైనా తెలివైన వాళ్ళైనా తెలివి తక్కువ వాళ్ళైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మొట్టమొదటి వాడే భాష ఏంటంటే, ఈ కంపెనీ కొనుక్కోండి టార్గెట్ ఎంత, ఈ కంపెనీ కొనుక్కోండి టార్గెట్ ఎంత అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ కంపెనీ అంత రేటు పెరుగుతుంది అని చెప్తూ టైం ఎంతో చెప్పరు. కొంతమంది అయితే మీ నోర్లు మూయించడానికి, మీరు ఎక్కువగా గొడవ చేయకుండా ఉండటానికి నెక్స్ట్ 3 yearsలో పెరుగుతుంది అంటారు. 3 years తర్వాత రాజు ఎవడో రవ్వెవరో ఎవరికి తెలియదు. కాబట్టి అటువంటి అంచనాలు కట్టి, అంటే అర్థం లేని అపోహలు మీ మనసులో సృష్టించడం వివేకం చేయదలుచుకోలేదు, చేయదు కూడా.
మనం చేసేదల్లా ఏంటంటే ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్, అంటే ఎవరు కాదనలేనటువంటి ఎవిడెన్స్ ఏం కనుక్కోగలిగాం మనం డిక్లేర్ చేసేటువంటి ఫెయిర్ వాల్యూ ప్రాసెస్ మూలంగా ఫెయిర్ వాల్యూస్ డిక్లేర్ చేసిన తర్వాత దాని ప్రకారం రేంజెస్ డిటర్మిన్ చేయటం. ఆ రేంజెస్ ప్రకారం కనుక చెక్ చేస్తే పాస్ట్లో, అంటే గత 20 సంవత్సరాలుగా చెక్ చేస్తే ఎక్కువ కంపెనీలు మనం డిక్లేర్ చేసినటువంటి ఫెయిర్ ప్రైస్ ప్రకారం డిక్లేర్ చేసిన హై, ఫెయిర్ ప్రైస్ ప్రకారం డిక్లేర్ చేసిన లో, ఈ రేంజ్లోనే ఎక్కువ సార్లు కదులుతున్నాయని చెప్పాం. కాబట్టి ఫెయిర్ ప్రైస్ అంటే మన లెక్క ప్రకారం అందరూ కనుక సరిగ్గా ఆలోచిస్తే ఉండవలసిన ప్రైస్. ఇకపోతే టార్గెట్ ప్రైస్కి దీనికి తేడా ఏంటి? టార్గెట్ ప్రైస్ అంటే అర్థం ఏంటంటే దానితో పాటు ఇంకొకటి కూడా ఆలోచించాలి. నా లెక్క ప్రకారం లేదా మా అంచనా ప్రకారం ప్రజలు కూడా ఇలాగే ఆలోచించి మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ వరకు తీసుకెళ్తారు అని కనుక నమ్మకంగా మనసులో ఫీలింగ్ ఉంటే అప్పుడు ఇది టార్గెట్ ప్రైస్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి టార్గెట్ ప్రైస్ అంటే రెండు అంశాలు. ఒకటి, కంపెనీ తక్కువలో ఉందని నమ్మేవాళ్ళు ఉండాలి, ప్లస్ వాళ్ళకి ఇంకో ఆలోచన కూడా ఉండాలి, ఈ కంపెనీ మీద ప్రజల యొక్క ఆసక్తి రాబోతున్నది రాబోయే రోజుల్లో. అంటే ఒక 1 year అన్నారు అనుకోండి, 1 yearలో ఖచ్చితంగా రాబోతున్నది. ఇప్పుడున్న సమాచారం తప్ప ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే సమాచారాన్ని కూడా నేను గ్రహించగలిగే శక్తి నాకున్నది, మీ అందరికీ లేని శక్తి నా దగ్గర కనపడని శక్తి ఉంది అని కూడా చెప్పడం వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. వివేకం మాత్రం రాబోయే ఫ్యూచర్ని పసిగట్టేంత కెపాసిటీ ఉందని మనం అనుకోకూడదు కూడా. ఎందుకంటే ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది ప్రపంచం. సో ఫెయిర్ ప్రైస్ మనం చెప్పేది ఇవాల్టి రోజున మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాసెస్ చేస్తే ఎంత రీజనబుల్గా ఉంటే ఫెయిర్లీ ప్రైస్ అనవచ్చో ఆ ప్రైస్ మాత్రమే చెప్తాం. ఇది ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనే కన్నా ఏం ఇన్ఫర్మేషన్ మనం ప్రాసెస్ చేసాం, ఇప్పటి వరకు లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మాత్రమే ప్రాసెస్ చేసాం. అంటే రాబోయే క్వార్టర్లో రాబోయే రిజల్ట్స్ ఎంతో తెలుసుకోకుండా దాన్ని కూడా డిస్కౌంట్ చేసుకుంటాము అని మనకి శక్తి ఉన్నది అని భావించాం. అందువల్లనే మనం చెప్పిన అంచనాల్లో ఎక్కువ శాతం కరెక్ట్ అవుతాయి. ఎక్కడన్నా ఒకటి ఎరా తప్పుతుంది, తప్పడం అనేది చాలా సహజం. బాక్సింగ్లో గనక దిగిన తర్వాత ఎంత గొప్ప ఫైటర్ అయినా ఒకటో రెండో కిక్కులు తీసుకోక తప్పదు. కానీ గెలిచేది ఎవరు? చివరికి ఎవరో పంచి ఒకటే గట్టిగా ఇచ్చి గెలవగలిగినాళ్ళు. కాబట్టి మన ఇన్వెస్టర్లు కూడా మనకు కావాల్సింది ఏంటంటే టార్గెట్ ప్రైస్ కన్నా ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే కొనుక్కుంటాము అనుకోవాలి అని మాత్రమే గమనించాలి. ఇక్కడ కొద్దిగా రిజల్ట్స్ గురించి మీరందరూ ఎక్సైట్ అవుతుంటారని తెలుసు. కానీ దాని గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న 2 నిమిషాల సమయాన్ని మీ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి స్లైడ్నే కనుక చూసినట్లయితే మీకు కనపడుతున్నది ఏంటి? మొత్తం 5 రకాలు ఉన్నటువంటి సర్కిల్స్ కనపడుతుంటే అందులో వీ క్యాన్ కంట్రోల్, మనం ఏమేమి కంట్రోల్ చేయగలమో, నేనే కాదు మీరైనా ఏ ఇన్వెస్టర్ అయినా ఏమేమి కంట్రోల్ చేయగలరో చూపిస్తున్నాను. అందులో మొట్టమొదటిది రిస్క్ అనేది, అంటే రిస్క్ తీసుకోవాలా వద్దనేది మీ నిర్ణయం. ఆ తర్వాత కాస్ట్, ఎంతలో కొనాలనేది కూడా మీ నిర్ణయం, మీరు కొనదలుచుకుని డబ్బులు కడితేనే కొనుక్కుంటారు. మూడవది టైం, ఎన్ని రోజుల వరకు అందులో ఇన్వెస్ట్ చేస్తుంటాను లేదా కొన్న తర్వాత ఎందుకు ఉంటాను డిసైడ్ చేసిన టైం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. నాలుగవ అతి ఇంపార్టెంట్ అంశం ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది అని ఎందుకు చెప్తానంటే మీరు కొనుక్కోవటానికి కారణాలు 2 అయి ఉండాలి. నేను కొనబోతున్న కంపెనీ లేదా కొంటున్న కంపెనీ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నది అనుకోవాలి. అది మారకపోతే నా ఎమోషన్కి ఏమాత్రం లోటు ఉండదు అని నిర్ణయించుకోవాలి. రెండవది అలా కొన్న తర్వాత ఏ కాస్ట్లో కొంటానో అవన్నీ కూడా చూసుకుంటారు. అంటే మీరు చూడవలసింది ఏంటి? ఈ పెర్ఫార్మెన్స్ కోసం నేను కొంటున్నాను, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారమే డిసైడ్ అయి కొంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కనుక కొత్త సమాచారం వస్తే నా నిర్ణయాన్ని మార్చుకోవటానికి జంకను ఆలోచించనని కూడా నిర్ణయించుకోవాలి. అలా కనుక చేసేటువంటి ఇన్వెస్టర్లుగా సైకాలజీ మీరు డెవలప్ చేసుకుంటే ఈ 4 ఫ్యాక్టర్స్ని నిరభ్యంతరంగా కంట్రోల్ చేయవచ్చు. అయితే మనం ఏమి కంట్రోల్ చేయలేము? రైట్ సైడ్లో రెడ్ కలర్లో చూపించాను రిటర్న్స్. అంటే మీరు కొన్న తర్వాత షేర్ ప్రైస్ని పెంచటము మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. మీరు నేను అందరం కలిపి కట్టకట్టుకుని నదిలో దూకినా కానీ దాన్ని పెంచలేము, తగ్గించలేము. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? స్టాక్ మార్కెట్ అనేటువంటి పెద్ద సముద్రంలో మనం ఒక చిన్న చేప లాంటి వాళ్ళం. అందులో మనం జీవిస్తూ మన జీవితం గడపాలని కోరుకోవాలి. కానీ ఆ సముద్రం మొత్తాన్ని కూడా శాసిద్దాము అని అనుకోవటం కేవలం భ్రమ అవుతుంది. అటువంటి అవకాశం ఎవరికి రాదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయటం, లేనిపోని ఆశలు పెంచుకుని ఆశాభంగం పొందడం మంచిది కాదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కాబట్టి మరి ఇన్వెస్టర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని తెలుసుకోవాలడానికి వీలుగా ఇప్పుడు క్రింద ఉన్నటువంటి స్లైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే ఇదే స్లైడ్లో సెకండ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. మనం అంటే మేము కాదు, మీలో ఎక్కువ మంది నష్టపోవడానికి కారణం ఏంటంటే అవి కంట్రోల్ చేయగలిగిన వాటినేమో కంట్రోల్ చేయరు. మీరు ఏమడుగుతారు? రిస్క్ గురించి ఆలోచించరు.
ఎంతలో కొనొచ్చు, ఎంట్రీ లెవెల్ ఎంత అంటారు. ఎంట్రీ లెవెల్ నేను చెప్పక్కర్లా, మనకున్న ప్రిన్సిపల్ ఎలా ఉండాలి, ఫెయిర్ ప్రైస్ ఎంతో తెలిస్తే బాగా తక్కువలో ఉంటే కొనుక్కోవాలి. కాబట్టి ఎంట్రీ ప్రైస్ అనేది నా లెక్క ప్రకారం ట్రేడర్స్కి స్పెక్యులేటర్స్కి తప్పితే ఇన్వెస్టర్స్కి సంబంధం ఉండకూడదు. రెండవది, టైం ఎన్ని రోజులు ఉండాలంటే ఎన్ని రోజుల్లో పెరుగుద్ది, 3 రోజులు 4 రోజుల్లో పెరుగుద్దా అని అడగటం అనేది అసంబద్ధం. ఆ టైం గురించి కూడా ఫోకస్ చేయరు. అలాగే ఎమోషన్ని ఏం చెప్పాం మనం, కొనుక్కునే కంపెనీ మంచిదైతే బాగాలేదని తెలిసినప్పుడు ఎమోషన్కి లోటు రావాలి, కానీ కంపెనీ బాగానే ఉంది కానీ ప్రైస్ పడిపోతుంది అంటే దేనిపైన అయితే మనకి కంట్రోల్ లేదో అది కనుక కిందకి వెళ్ళిపోతే ఎమోషన్కి లోన్ అవుతారు, అంటే బాగా బాధపడతారు. ఒకవేళ మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ దిశగా పరిగెత్తుతూ పెరుగుతుంది అనుకోండి, విపరీతమైన ఆనందం పొందుతారు. ఆ ఆనందము మీకు అక్కర్లేదు, దిగులు కూడా అక్కర్లేదు, మీరు కంపెనీ పనితీరు మీద ఫోకస్ చేసి ఉన్నట్లయితే. అందువలన మీరు కంపెనీలో ఉండటానికి, ఎంతకాలం ఉండటానికి, ఎన్ని రోజులు ఉండటానికి అనేది నిర్ణయించడానికి కారణం ఏమై ఉండాలి, మీరు అనుకున్న ధర వచ్చినంత వరకు ఉండేట్టుగా వెయిట్ చేయాలి. కాబట్టి దయచేసి ఇన్వెస్టర్లందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది, మేము ఇచ్చే ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ టార్గెట్ ప్రైస్. మేము ఇచ్చే ఫెయిర్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ వాట్ అకార్డింగ్ టు అవర్ మోడల్ ఈజ్ రీజనబుల్ ప్రైస్ ఫర్ ది స్టాక్. దీనికి టార్గెట్ ప్రైస్కి తేడా మీకు మళ్ళీ చెప్పాను. నా సమాచారం ప్రకారం ఇంత ఉండాలి అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కువ మంది ప్రజలు మా ఆలోచనతో ఏకీభవించి వాళ్ళు కూడా కొనుక్కోవడం మొదలు పెడితే అప్పుడు వస్తుంది. అప్పుడు కూడా దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ మంది కొనుక్కోరు, కానీ మనం ఒక్కళ్ళమే ప్రపంచంలో ఉండం కాబట్టి మిగతా వాళ్ళకి ఇంకా రకరకాల ఆశలు పోగవుతూ ఉంటాయి. కాబట్టి స్పెక్యులేటర్లు కూడా వచ్చి ఇంకా ఎక్కువగా కొంటారు, కాబట్టి మన ఫెయిర్ ప్రైస్ వస్తుందేమో, కానీ ఫెయిర్ ప్రైస్ ఈజ్ నాట్ టార్గెట్ ప్రైస్. ప్లీజ్ అవాయిడ్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్. సో కాబట్టి ఈ కింద నేను చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే మనం రిటర్న్స్ గురించి వర్రీ అవటం మానేసి ఈ 4 ఫ్యాక్టర్స్ మన అధీనంలో ఉంచుకుంటామో స్టాక్ మార్కెట్ మీద పట్టు వస్తుంది, మీకు కూడా మనశ్శాంతి వస్తుంది, మీ ఇంట్లో అశాంతికి లోనవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు కొన్న స్టాక్స్ తగ్గినా కూడా, అంటే ఇంట్లో భార్యాభర్తల మీద తగాదాలు రావు, పిల్లలు మిమ్మల్ని తప్పుపట్టరు. ఎప్పుడైతే మీరు సరైన ఆర్గ్యుమెంట్ చేస్తారో అందరూ వినడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుంచుకోమని రిక్వెస్ట్. రైట్ అండి. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు మనం కూడా మన దగ్గరికి ఎవరైనా ఇన్వెస్టర్స్ అవ్వచ్చు లేదా వ్యూవర్స్ వచ్చి ఎప్పుడైనా సరే కలిసినా కూడా మనం చెప్పే సూత్రాలు కూడా సేమ్ టు సేమ్ ఇవే చెప్తాం. అంటే ఒక్కోసారి బోరింగ్ అనిపించచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈస్ ఫండమెంటలీ ట్రూ. అది ఆ, అంటే ఎంత ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఇన్వెస్టర్ అంత హాయిగా హీ కెన్ కంటిన్యూ హిస్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో దాని గురించి ఆపేసి రిజల్ట్స్ వైపు చూద్దామండి. సో మన దేశంలోని అతిపెద్ద కంపెనీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలయన్స్ గురించి మాట్లాడదాం. రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. అంటే కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇంకా రిలయన్స్ గురించి. ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్ కంటే కూడా ఇంకా బిగ్లో ఉంది ఆ స్టేటస్. అంటే జస్ట్ ఒక ఇండియన్ కంపెనీ ఈ సంవత్సరంలో అరౌండ్ 1 lakh crores ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్, అది ద స్కేల్ ఆఫ్ రిలయన్స్. అండ్ రిజల్ట్స్ కంటిన్యూ టు బి స్ట్రాంగ్. అంటే పెట్రోకెమికల్స్లో స్ట్రాంగ్ ఉంది, అంటే బాగా దూసుకొచ్చింది. అలాగే లేటెస్ట్గా ఇప్పుడు రీటైల్లో కూడా యాజ్ వెల్ యాజ్ జియోలో కూడా కాస్త సస్టైన్డ్ గ్రోత్ చూపిస్తూ ఉంది. సో విత్ సో మెనీ పాజిటివ్ ఇండికేషన్స్, రిలయన్స్లో ఆల్రెడీ ఎవ్రీథింగ్ అంతా ఆ వాల్యూ అంతా అయిపోయింది అంటారా, లేకపోతే ఇంకా కాస్త వాల్యూ ఉందా చూడొచ్చా రిలయన్స్ వైపు? రిలయన్స్ అనేది ఒక సేయింగ్ ఉంది, ఏమిటంటే లేట్ శ్రీ ధీరుభాయ్ అంబానీ గారు వాళ్ళ పిల్లలకి ఒక మాట చెప్పేవారంట. ఇది నిజమో కాదో మనకు ఎంతో తెలియదు, కానీ బాంబేలో ఉన్నటువంటి టాక్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తను ఖర్చు చేసే రూపాయిలో 20 పైసలు మన కంపెనీల వ్యాపారాల్లో కానీ మనకి కానీ రావాలి అని చెప్పేవారంట. అంటే అర్థం ఏంటి, రాబోయే రోజుల్లో ప్రజలు ఖర్చు పెట్టబోయేటువంటి అంశాలు ఏమున్నాయో ముందే పసిగట్టడానికి ప్రయత్నిద్దాం, అందులో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిద్దాం, దాని ద్వారా లాభపడదాం. అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నెక్స్ట్ 20-30 ఇయర్స్ అయినా పర్వాలేదు, కానీ రాబోయే రోజుల్లో పెట్టబోయే ఖర్చుల్లో కంపెనీలకు వాటా రావాలి అన్న లాభం కూడా కాదు, అంటే లాభం ఎలాగో వచ్చేట్టుగా ఉంటుంది. నిజానికి ఏ బిజినెస్ కూడా ప్రపంచంలో బ్యాడ్ బిజినెస్ ఉండదు. అది రన్ చేసే వాళ్ళ అతి తెలివితేటల మూలంగానో అయితే అత్యాశ మూలంగానే నష్టాలు వస్తాయి. ఇక్కడ రిలయన్స్ గురించి చెప్పాలంటే, రిలయన్స్ ఫెయిల్ అయిపోతే ఇండియా ఫెయిల్ అయిపోయిందేమో అనేంత భయం ప్రపంచం మొత్తానికి ఏర్పడవలసిన పరిస్థితి ఇప్పుడు. అంటే ఎందుకంటే విపరీతమైన కంపెనీ, 1,00,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 80,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ రావటం, 1,80,000 కోట్ల రూపాయల వరకు దాదాపుగా ఎబిటా. అంటే ఒక కంపెనీకి ఒక సంవత్సరంలో ఎంతెంత లాభాలు రావటం అనేది ఊహించడానికే భయంకరంగా ఉండేటువంటి నిజం, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇకపోతే రిలయన్స్ గురించి ఇవాళ రోజు మనం కొనుక్కోవాలా వద్దా అంటే,
100కి 100 పాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక మీరు అయిపోయినట్లయితే అంత తొందరపడనవసరం అవసరం లేదు. కానీ షార్ట్ టర్మ్లో కనుక మంచి కంపెనీలు ఉండాలి, నా క్యాపిటల్ ఎరోషన్ తక్కువ ఉండాలి అనుకుంటే గ్యారంటీగా కొనుక్కోవాల్సిన కంపెనీ. ఎందుకు అంటే మీరు ఇప్పుడున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి అంకెల్నే కనుక ఒకసారి చూసినట్లయితే ఇప్పటి వరకు హిస్టరీలో ఎప్పుడూ లేనట్లుగా 9 లక్షల కోట్లకి టర్న్ ఓవర్ చేరింది ట్రైలింగ్ 12 months ప్రకారం. ఇదే సమయంలో దాని యొక్క ఎవిటా చూస్తే కూడా 1,78,290 కోట్లు, అంటే ఎవిటా కూడా హైయెస్ట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చిందని చూస్తే కూడా ప్రాఫిట్ కూడా ఇంతవరకు హిస్టారికల్ హైయెస్ట్గా 79,020 crores, అన్నీ హైయెస్ట్ ఉన్నాయి. కానీ మార్జిన్స్ ఏమైనా బాగా పడిపోయినాయి అని చూస్తే 8.77%. మార్జిన్స్ కొద్దిగా తగ్గిన మాట కరెక్ట్. ఇప్పుడు చిన్న కంపెనీ పెరిగేటప్పుడు మార్జిన్లు పెరుగుతాయేమో, కానీ ఇంత బెహమాత్ అయిపోయిన తర్వాత పెద్ద కంపెనీలు అయిపోయినాక ఇంకా మార్జిన్ ఎక్స్పాన్షన్ రావాలనుకోకూడదు. మార్జిన్ నిలబడటమే పెద్ద మహా అవకాశం కింద భావించాలి. అందువల్ల 8.77 అంటే అంతకుముందు ఉన్న 8.08%తో పోలిస్తే ఎక్కువ, ఇంత ముందు క్వార్టర్లో ఉన్న 9తో పోలిస్తే కొద్దిగా తక్కువ. ఇది కంగారు పడవలసిన విషయం అంటే కానే కాదు మా అంచనా ప్రకారం. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని గమనించి, పైగా ఇందులో మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఫెయిర్ వాల్యూ ఎంతగా డిక్లేర్ చేయడం జరిగింది? 3,810 రూపీస్. ఇప్పుడున్న 2,900తో పోలిస్తే దాదాపుగా 31% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గురించి ఎవరైనా కంగారు పడాలంటే కంగారు పడవలసిన అవసరం 1% కూడా లేదు. ఖచ్చితంగా కొనుక్కుని పాకెట్లో పెట్టుకోవచ్చు. అయితే ఒకే ఒక రిక్వెస్ట్, రిలయన్స్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు, కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీలు ఇంకా కొన్ని మాత్రమే రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. ఇప్పుడే తొందరపడి కొనాలా అంటే అది మీ ఇష్టం. నా లెక్క ప్రకారం అయితే మాత్రం ఇంకా కొద్ది కాలం వెయిట్ చేస్తే ఇలాంటి పారామీటర్స్లోనే గ్రోత్ కనపడుతున్న కంపెనీలు, 30% గ్యాప్ బదులు 50% గ్యాప్ ఉన్న కంపెనీలు ఖచ్చితంగా మార్కెట్లో మనకు అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే సేఫ్టీ ముఖ్యం సార్, పెద్ద కంపెనీలో కొనుక్కుంటాను అంటే కొనుక్కోవచ్చు. కొనుక్కోవడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండక్కర్లేదు. బికాజ్ మనకు ఉన్న 2 క్రైటీరియా సాటిస్ఫై అయిపోయినాయి. గ్రోత్లో ఉంది, 30% కన్నా కూడా స్కోప్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ఇంకో బిహిమెత్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైపు చూద్దాం. అఫ్ కోర్స్ మర్జర్ అయినప్పుడు, అంటే రెండు పెద్ద కంపెనీస్ మర్జర్ అయినప్పుడు లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ డన్ ఉండటం చాలా సహజం. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లేటెస్ట్ రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అని చూపించినా కూడా, అంటే కాస్త గ్రోత్ అవుట్లుక్ని కాస్త కాంప్రమైజ్ చేసి ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్, ప్రాసెసెస్కి కాస్త ప్రయారిటీ ఇస్తామని చెప్పున్నారు, విచ్ ఇస్ క్వైట్ నార్మల్, క్వైట్ స్టాండర్డ్ ఫర్ వెన్ ఎవర్ టూ బిగ్ కంపెనీస్ మర్జ్ టు వన్ బిగ్ ఎంటిటీ. సో ఈ యొక్క కైండ్ ఆఫ్ అవుట్లుక్లో ఉన్నప్పుడు ఎలాగూ రిజల్ట్స్ చూస్తూ ఉంటే మన ట్రైలింగ్ 12 months చూసేటప్పుడు సేల్స్ కూడా హ్యూజ్, లైక్ 2.8 lakh crores. అంటే దీస్ ఆర్, అంటే ఇవి చెప్పుకోదగ్గట్టు చిన్న నెంబర్లే కాదు, హ్యూజ్ నంబర్స్ అండ్ కంటిన్యూయింగ్ టు బి స్ట్రాంగ్. ఆ ప్రైస్ కూడా అరౌండ్ దట్ సేమ్ రేంజే ఉంది మర్జర్ నుంచి కూడా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైపు కాస్త కాషన్తో చూడాలా, లేకపోతే ఈజ్ ఇట్ నౌ ద టైమ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అయ్యే టైం వస్తుంది, అందుకనే ఈ టైంలో కైండ్ ఆఫ్ క్యాప్చర్ చేసుకోవాలా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడాలంటే యశ్వంత్, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రోల్ మోడల్ ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఖచ్చితంగా అందరూ చెప్పేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ గురించి భయపడక్కర్లా. అయితే రెండు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు మెర్జ్ అయిపోయిన తర్వాత సినర్జీ బెనిఫిట్స్ ఎక్కువ వచ్చి ప్రాఫిటబిలిటీ విపరీతంగా పెరుగుతుందని ఆశపడిన వాళ్ళకి కొద్దిగా నిరాశ రావడం జరిగింది. ఎందుకు అంటే క్రెడిట్ ఎక్స్పాన్షన్లో కొద్దిగా ఇబ్బందులు రావడం, అలాగే డిపాజిట్ మొబిలైజేషన్లో కొద్దిగా ఇబ్బంది రావడంతో బ్యాంక్ ఫోకస్ కూడా ఏం చెప్పింది, ఎక్స్పాన్షన్ కన్నా కూడా, ఎక్విజిషన్ కన్నా కూడా కొద్దో గొప్ప ప్రాఫిటబిలిటీ చూస్తాను అని చెప్పారు. ఈ సమయంలో మనం మిగతా బ్యాంకులకి జరిగిన పరిస్థితి కనుక గమనించినట్లయితే, నిన్న కాక మొన్న లేదా ఇవాళ మార్నింగ్ చూసినట్లయితే కోటక్ బ్యాంక్ మీద వచ్చిన స్ట్రిక్చర్స్, అంతకుముందు ఇంకా కొన్ని బ్యాంకుల మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసిన ఆర్బీఐ ఏమని చెప్పింది, మీరు కనుక సరిగ్గా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోతే కొరడా జుడిపిస్తాను అని చెప్తుంది. అలా ఈ బ్యాంకుకి రాలేదు కాబట్టి మంచిది. కానీ అలా బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా చాలా నిశితమైన పరిశీలన చేస్తున్నవి ఆర్బీఐ అంటే, ప్రతి బ్యాంకులోనూ ఒక సైజు దాటిన తర్వాత ఎక్కడో ఒక చోట లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్ల మీద ఫోకస్ చేసే సమయంలో కొద్దిగా గ్రోత్ మందగించడం సహజం. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్లో మనం చెప్తూ వస్తున్నాం ఏమని, బ్యాంకింగ్ సెక్టర్లో పెరుగుతున్నటువంటి టోటల్ ఇన్కమ్ కరస్పాండింగ్గా ప్రాఫిట్లు పెరగటం లేదు. అందువల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్టీమ్ మొత్తం ఆగిపోయింది అని చెప్పలేము, కానీ బహుశా విపరీతమైన స్కోప్ వచ్చే అవకాశం కనపడటం లేదని కాషనరీగా మనం చెప్తూ ఉన్నాం. బాగానే ఉన్నాయి కానీ ఇంకా పెరగడానికి అవకాశం లేదు అన్నాం. అదే రిఫ్లెక్ట్ చేస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కొద్దిగా స్తబ్దత.
కొద్దిగా స్టెబిలిటీ వచ్చినా కానీ కొద్దిగా ఏంటంటే డౌట్ఫుల్నెస్ ఎక్కువ మంది మైండ్స్లో ఉంది. అన్ఫార్చునేట్లీ ఇండెక్స్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు కలిపితే 30% వెయిటేజ్ వరకు ఈ ఇండస్ట్రీకి ఉంటాయి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కలిపితే. అయినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నున్నా కూడా ఇవాళ రోజున మీరు అడగవలసిన ప్రశ్న ఏంటి, ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే మేము మీకు చెప్పవలసిన ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, మీరు లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారా లేదా షార్ట్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారా? షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 ఇయర్లో కొనుక్కుందాం అనుకుంటున్నారా అని అడగాలి. మీరు కనుక షార్ట్ టర్మ్లో కనుక అన్నట్లయితే బహుశా మీకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు అని చెప్తాం. కారణం ఏంటంటే ఫెయిర్ వాల్యూ చూస్తే 1710 ఉంటే మార్కెట్ వాల్యూ చూస్తే 1500 ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉంది? ఓన్లీ 13%. మన అంచనా ప్రకారం ఎప్పుడు ఏం చెప్పాలి, గ్రోత్లో ఉందా అంటే గ్రోత్లో లేదు అని చెప్తున్నాం ఆల్రెడీ. అంటే నో గ్రోత్ అని చెప్పాం. ఎందువలన? ఒకసారి మీరు కనుక నెంబర్లు చూస్తే 2022 జూన్ సమయం నాటికి ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ 28% ఉంటే ఇప్పుడు ఎంత ఉందండి? 23%. అంటే 5% పడిపోయింది. అంటే దాదాపుగా మార్జిన్లో 20% ఎరోషన్ వచ్చింది. కాబట్టి గ్రోత్లో లేదు అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం పిఏ మనకి గ్యాప్ ఎంత ఉంది? ఓన్లీ 13% ఉంది. సో గ్రోత్లో లేదు కాబట్టి కొనకూడదు, అలాగే 13% స్కోప్ ఉంది కాబట్టి ఎలాగూ కొనకూడదు. పైగా మనం చెప్తా ఉంటాం చౌకలో ఉన్నా కానీ గ్రోత్లో లేని కంపెనీలు కొనొద్దు అంటాం. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనాలా అంటే మీరు కొనకూడదు. ఇప్పుడు మామూలుగా యాక్టివ్గా మేనేజ్ చేద్దాం అనుకున్న పోర్ట్ఫోలియోలు ఉంచుకుందాం అనుకునేవాడు. మరి లాంగ్ టర్మ్ అంటే పిఈజీ రేషియో మాత్రం సర్ప్రైజింగ్గా ఇప్పుడు అట్రాక్టివ్గా కనపడుతోంది. ఎందువలన 3 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ప్రాఫిటబిలిటీ గ్రోత్ కనుక తీసుకుంటే మనకి ఇప్పటికి పిఈజీ రేషియో దీని 0.62. అంటే 4-5 ఏళ్ల పాటు వెయిట్ చేస్తాను అంటే మాత్రం ఇట్ ఈస్ అనుకూలం. కాకపోతే ఒకటే గుర్తు, మన అప్రోచ్ ప్రకారం అంటే వివేకం అప్రోచ్ ప్రకారం 4-5 ఏళ్ళు ఉంచుకుంటాననేటువంటి ఆలోచన మాకు మనసులోకి రాదు. మేము చెప్పేది అంటే మాకు కళ్ళు, చెవులు, బుర్ర ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎవ్రీ క్వార్టర్కి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఏదైనా నెగిటివ్ సైన్స్ కనపడితే నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోతాం. కాబట్టి 4 ఏళ్ళకి చెప్పడం అనేది యూజువల్గా వివేకం చేయదు. కానీ మీకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మాత్రమే పీఈజీ రేషియోని నేను టచ్ చేస్తున్నాను. 0.62 ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ వాళ్ళు కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ దే వాంట్ టు బై ఓన్లీ బ్యాంక్ అండ్ దెన్ వాంట్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్ అనుకుంటేనే కొనాలి, అదర్వైజ్ నాట్ టు బై. రైట్ అండి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీలో ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ వైపు చూద్దాం. అంటే లేటెస్ట్ రిజల్ట్స్ సమ్వాట్ మ్యూటెడే. అఫ్ కోర్స్ చుట్టుపక్కల ఎఫ్ఐఐస్ కూడా కాస్త ఎక్స్పోజర్ తగ్గించుకున్నాయి. అంటే ఈ ఇండస్ట్రీలో ఇన్పుట్ కాస్ట్లు ఓవరాల్ అంటే గ్లోబల్గా పెరిగినాయి అని అంచనాలు వేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ప్రాబ్లీ జస్ట్ వన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ రిజల్ట్స్ చూస్తేనేమో లేటెస్ట్ క్వార్టర్ తగ్గినట్టు మనం చూస్తున్నాం. బట్ ట్రైలింగ్ 12 months స్టిల్ స్టేబుల్, అంటే నాట్ షోయింగ్ టూ మచ్ గ్రోత్ బట్ జస్ట్ స్టేబుల్ ఇనఫ్. సో ఎట్ దిస్ టైమ్ హిందుస్థాన్ యూనిలీవర్ వైపు చూడొచ్చా? హిందుస్థాన్ యూనిలీవర్ అనేది ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్స్లో డీల్ చేస్తుంది యశ్వంత్? ప్రతి ఒక్క మనిషికి అవసరమైన సబ్బులైనా, ఆట అయినా, లేకపోతే పప్పు దినుసులైనా ఏది కావాలన్నా డీల్ చేసేటువంటి కంపెనీ. అన్ని రకాల ప్రోడక్ట్స్ మన జీవితంలో పొద్దున్న లెగిస్తే రాత్రి నిద్రపోయే వరకు వాడే అంశాల్లో అనేక పార్ట్లన్నీ కూడా బాగా అనేక గూడ్స్ అండ్ కమోడిటీస్ అన్నీ కూడా హిందుస్థాన్ యూనిలీవర్ డీల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ కాస్మెటిక్స్ అవ్వచ్చు, రకరకాల వస్తువులు, ఇది ఏదని చెప్పలేము. కాబట్టి ఈ కంపెనీ ప్రతి మనిషి అంటే జీవరాశి అంటే మనుషులు అనేవాళ్ళు ప్రపంచంలో బతుకున్నంత కాలం, వాళ్ళు మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నంత కాలం హిందుస్థాన్ యూనిలీవర్ ప్రొడక్ట్స్ కొనుక్క తప్పదు. కాకపోతే ఇది కూడా ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా బిజినెస్లో ఉంది కాబట్టి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. అంటే ఈ కంపెనీకి మిగతా కంపెనీలకు ఉన్న దానికన్నా అడ్వాంటేజ్ ఏంటంటే కంట్రీలో కనుక ఎకనామిక్ స్టేటస్ పెరుగుతూ ఉంటే, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి డిమాండ్ ప్రొడక్ట్స్కి టాప్ లైన్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇందులో వచ్చిన నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఏంటంటే సడన్గా విపరీతంగా ఇన్వెన్షన్ ఏదో కనుక్కుని కొత్త ప్రోడక్ట్ వచ్చి 100 కోట్లు 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండనే ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొత్తం సడన్గా డిసప్పేర్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ కంపెనీ మంచిది కాదా అంటే మంచిది. ఎందుకు మంచిది అంటే ఇవాళ రోజున ఉండవలసిన రేటు కన్నా తక్కువలో ఉంది, అన్ని డిమాండ్ ఉంది, టాప్ లైన్ బాగానే ఉంది, మార్జిన్స్ కూడా ఎప్పుడు 17-18 మధ్యనే తిరుగుతూ ఉంటాయి, అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా 16.87% నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. దీని హైయెస్ట్ చూస్తే కూడా ఎప్పుడు 18% టచ్ చేయాల లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా. కాబట్టి మార్జిన్ కాంప్రమైజ్ కాకుండా 16.87 కంటిన్యూ అవుతూ సేల్స్ బాగానే ఉండి అన్నీ బాగానే ఉండటంతో అన్నిటికన్నా ముందు ఈ కంపెనీ ఎప్పుడు తన బిజినెస్ చేయడానికి డబ్బు అప్పు తీసుకోదు. సప్లయర్ల దగ్గర నుంచే
వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళే సప్లై చేసి వాళ్ళే క్యూలో నిలబడి వీళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంత క్రెడిట్ వర్దినెస్, బ్యాంకుల కన్నా కూడా క్రెడిట్ వర్దినెస్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ ఏ రకంగా కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. మీ క్యాపిటల్ ఇంటాక్ట్గా ఉండాలి అనుకుంటే, ఇవాళ రోజున మార్కెట్లో కొద్దిగా తగ్గుదల వస్తుందేమో అని భయపడుతుంటే ఇటువంటి కంపెనీల్లో కొనుక్కోవాలి. ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ మనం చూస్తే 2940 ఉంటే, కొద్దిగా ఎఫ్ఎంసీజీ గూడ్స్లో కొద్దిగా డిమాండ్ తగ్గుతుందని భయపడుతూ అది 2226 2200 రేంజ్లోకి వచ్చింది. కాబట్టి 32% స్కోప్ ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం షార్ట్ టర్మ్ కైనా కొనుక్కోవాలి. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటానంటే మాత్రం ఆ లాంగ్ టర్మ్ అనేది ఆల్రెడీ ఇందులోంచి పెండటం అయిపోయింది. చాలా మంది ఇన్వెస్టర్లు మీరు ఇవాళ కొనుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను 20% వస్తుందా పర్ ఇయర్ అంటే దాదాపు అసంభవం. అటువంటి అవకాశాలు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకండి. కాబట్టి లాంగ్ టర్మ్ అనేది తీసి కిటికీలోంచి బయటపడేయండి. ఓన్లీ ట్రై టు హోల్డ్ ఇట్ ఫర్ షార్ట్ టర్మ్, మేబీ ఫర్ 1 ఇయర్ మ్యాక్సిమం. మా లెక్క ప్రకారం అయితే మాత్రం ఈ క్వార్టర్ వరకు వెయిట్ చేయడానికి అయితే మంచి కంపెనీ, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ మనం కవర్ చేద్దాం ఒక 2 ఐటీ సెక్టర్ స్టాక్స్ చెప్పి ఉన్నాం. డెఫినెట్లీ కాషన్తో డీల్ చేయాలి. ఐటీ సెక్టర్లో హెడ్ విండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని. అంటే అఫ్ కోర్స్ మన వ్యూవర్స్ కూడా చాలా మంది ఐటీ సెక్టర్లో అంటే పార్ట్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఉంటారు కాబట్టి వాళ్ళు అని డైలీ బేసిస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతారు. బట్ ఇన్ జనరల్ ఈ ఐటీ సెక్టర్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎల్టీఐ మైండ్ ట్రీ గురించి కవర్ చేద్దాం. రిజల్ట్స్ ఆర్ డెఫినెట్లీ మ్యూటెడ్, దాని గురించి ఎక్కువ అంటే కంజంక్షన్ అవసరం లేదు. బట్ ఈ మ్యూటెడ్లో కూడా స్టిల్ స్టేబుల్, అంటే ట్రైలింగ్ 12 months డేటా చూస్తేనేమో ఇంకా కొంచెం మార్జినల్ గ్రోత్, అంటే సేల్స్ మార్జిన్స్ ప్రాఫిట్స్ కూడా మార్జినల్ గ్రోత్ చూపించినట్టు చూస్తున్నాం. ఒక పక్కేమో ప్రైస్ ఏమో బాగా కరెక్ట్ అయింది ఇన్ ద లాస్ట్ 3 months. సో ఇంత కరెక్ట్ అయిన ప్రైస్లో ఇటువంటి సమయంలో ఇటువంటి స్టాక్ వైపు చూడొచ్చు అంటారా? ఇప్పుడు ఎల్టీఐ మైండ్ ట్రీ అనేది మనం ఇప్పుడు కూడా కోర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్న కంపెనీ. మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా 2 పార్ట్ల కింద డివైడ్ చేసి చూడటం మంచిది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి ఏమో స్కోప్ ఏమీ తగ్గలేదని చెప్పాము. అలాగే కోర్ ఐటీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం తగ్గుతుందని చెప్పాము. ఎందువల్ల చెప్పవలసి వచ్చిందంటే ఐటీ ఇండస్ట్రీకి ప్రాణాధారం అంటే మెయిన్ సేల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద పెద్ద కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు లేదా సర్వీస్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కనుక ఆర్డర్లు ఇస్తే వీళ్ళకి ఆర్డర్లు వస్తాయి, టాప్ లైన్ పెరుగుతుంది, దాని ప్రకారం ప్రాఫిట్ పెరగాలి. మరి ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మెయిన్ ఫోకస్ ఉన్నటువంటి యుఎస్, యూరోప్లో నుంచి వచ్చేటువంటి ఆర్డర్లన్నీ కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో వాళ్ళు తమ బడ్జెట్ను తగ్గించుకుంటూ ఆర్డర్లు కొత్తగా ఇన్ఫోటెక్ కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వడం తగ్గించారు. అంటే మనకు వచ్చే ఆదాయం గ్యారంటీగా తగ్గుతుందని తెలిసిన వాళ్ళు, తెలివైన వాళ్ళైతే ఏం చేయాలి? మీ వ్యాపారంలో మీకు రాబోయే ఆదాయం, అమ్మగలిగే ఆదాయం, సేల్స్ తగ్గుతాయి అనుకున్నప్పుడు మీకు బాటమ్ లైన్లో ఉన్న ఖర్చులు ఏమున్నాయో అవి కూడా తగ్గించడానికి ప్రయత్నించాలి. దాని కారణంగానే ఇండియాలో ఏం జరిగింది? ఐటీ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్కి రిక్రూట్మెంట్లు ఆపడం జరిగింది, ప్రమోషన్లు ఆపడం జరిగింది, ఇంక్రిమెంట్లు ఆపడం జరిగింది. అంటే ఏం చేశారు? ఎంతో ఇంపార్టెంట్ మనిషి అయితే తప్పితే ఇంక్రిమెంటు ఇవ్వలేదు, ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తి అయితే కానీ ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. అందువల్ల కాస్ట్ కంట్రోల్ చేయటం ద్వారా, అంటే టాప్ లైన్లో తగ్గిన దానికి కాంపెన్సేట్ చేయడానికి కాస్ట్ కంట్రోల్ చేయడం ద్వారా, అంటే అంతకుముందు అయితే మంచి ఎంప్లాయీ దొరికితే 4 కంపెనీలు మీద పడిపోయాయి, మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అని. ఇప్పుడు అలా కాకుండా కంట్రోల్ చేసుకున్నారు. అలా కాస్ట్ మీద కంట్రోల్ పెట్టారు కాబట్టి వాళ్ళ ప్రాఫిటబిలిటీ విపరీతంగా పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలోనే కనుక మనం చూసినట్లయితే సేల్స్ పెద్దగా పెరగలేదు అంటే నెగిటివ్ కాదు, తగ్గితే నెగిటివ్. ఇప్పుడు సేల్స్ చూస్తేనేమో 35,517 crores ఏది ఈ కంపెనీకి, అంటే హైయెస్ట్ ఎవర్. కాబట్టి ఆ ప్రాబ్లం ఏం పడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. అలాగే ఎబిటా చూస్తే కూడా 7,089 crores, అది కూడా హిస్టారికలీ హైయెస్ట్. ప్రాఫిట్ చూస్తే కూడా 4,585 crores, అది అంతకు ముందున్న హైయెస్ట్ ఉన్న 4,598 crores పోలిస్తే కొద్దిగా 14 కోట్లు తక్కువ. అది ఏ మాత్రం వరి అవసరం లేదు. మార్జిన్స్ కూడా చూస్తే 2021లో 15%, 16% దగ్గరలో ఉన్నా అది ఇప్పుడు కూడా 13% ఉంది. అంటే దాదాపుగా 2-3 సంవత్సరాలు ఎంత హెడ్ విండ్స్ నెగిటివ్గా ఉన్నా కూడా, ఎదురుగాలి వీస్తున్నా కూడా పెద్దగా మార్జిన్లు తగ్గించుకోలేదు. ఈ కంపెనీకి ఇప్పుడు వరకు వస్తున్న లాభం అంతా సంవత్సరం తర్వాత సంవత్సరం బ్యాలెన్స్ షీట్లో కలిసిపోతూ వస్తుంది, అంటే నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఈ కంపెనీ ఏ రోజైతే సైన్స్ కనపడతాయో, రికవరీకి ఉంటుందని తెలుస్తుందో, ఉన్న క్యాష్ని ఎక్కువ దిశను అప్పట్లో కొద్దిగా వీక్ అయిపోయిన మిడిల్ సైజ్ కంపెనీస్ని సడన్గా కొనేసుకోవడానికి, ఏమంటే ఆక్రమించుకోవడానికి బోలెడన్న అవకాశాలు ఓపెన్ అవుతాయి. అందువల్ల
లాంగ్ రన్లో ఆలోచిస్తే కొనుక్కోగలిగిన కంపెనీ. షార్ట్ రన్లో ఆలోచిస్తే కూడా మనకున్నటువంటి ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా 6200 ఇస్ ద ఫేర్ వాల్యూ. ఇప్పుడు చూస్తే 4800. కాబట్టి దాదాపుగా 29-30% ఉంది. కొద్దిగా తక్కువ 30% కన్నా. అయినా కానీ 30% దగ్గరలో ఉంది కాబట్టి ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా అదే రూల్ ఫాలో అవుతుంటే ఇంకా కొద్దిగా తగ్గితే గ్యారంటీగా కొనుక్కోగలిగిన కంపెనీ. అంటే ఇండస్ట్రీలో మిగతా వాటికన్నా కూడా కొద్దిగా గొప్ప స్కోప్ ఉన్న కంపెనీగా కనపడుతుంది. దీనికన్నా పైన టాటా కన్సల్టెన్సీ ఉంది, అది కూడా కొనుక్కోవచ్చు. కానీ ఇన్ఫోసిస్ కన్నా కూడా పైన ఎల్టీఐ మైంట్రీ ఇస్ ప్రిఫర్డ్ చాయిస్ అని నా నమ్మకం. రైట్ అండి. లాస్ట్ గా కవర్ చేసేది మనం టెక్ మహీంద్రా కవర్ చేద్దాం. టెక్ మహీంద్రా గురించి అంటే మల్టిపుల్ టైమ్స్ కవర్ చేసాం. కొద్ది గొప్ప కాషన్ తోనే డీల్ చేయాలని. ట్రైలింగ్ 12 months ఆర్ డెఫినెట్లీ నాట్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే దే ఆర్ నాట్ గ్రోయింగ్. ఇంకా చెప్పాలంటే అన్ని రివర్స్ డైరెక్షన్ లో కిందకి వెళ్తున్నట్టు చూస్తున్నాం. నాట్ బై టూ మచ్ ఆఫ్ ఎ మార్జిన్, బట్ డెఫినెట్లీ నాట్ థింగ్స్ దట్ వీ షుడ్ వాంట్. అంటే ప్రాఫిట్లేమో ఒకప్పుడు 5,000 కోట్లు ఉన్న ట్రైలింగ్ 12 months గురించి మాట్లాడుతుంటే 5,000 కోట్లు ఉన్న కంపెనీ అరౌండ్ 2,500 3,000 crores వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బిగ్ చేంజ్. ఒక పక్క ఇంత రిజల్ట్స్ వస్తుంటే యాక్చువల్లీ ఫ్యూ డేస్ ఆఫ్ ట్రేడింగ్ లోనేమో ఒక 10%కి పైగా పెరిగింది స్టాక్. అంటే సీఈఓ వచ్చేసి ఒక టర్న్ అరౌండ్ ప్లాన్ 3 year రోడ్ మ్యాప్ అన్నట్టు ఇచ్చినందుకు ఆ ఒక రియాక్షన్ అని భావిస్తున్నారు ఇన్వెస్టర్స్. బట్ ఇన్ జనరల్ ఆ న్యూస్ పక్కన పెట్టేస్తే ప్యూర్లీ ఆన్ దీస్ ఫండమెంటల్స్, ఈజ్ ఇట్ ఆల్సో అట్ ద రైట్ టైం టు కీప్ దిస్ స్టాక్ అవే ఫ్రమ్ అస్? అంటే మన నుంచి కాస్త దూరం ఉంచుకోవాలా ఇంకా కంటిన్యూగా? 100% అవాయిడబుల్ కంపెనీ. ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే నా లెక్క ప్రకారం ఏమాత్రం పసలేని కంపెనీ. ఏ కంపెనీ ప్రమోటర్ని కానీ ఏ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని కనుక మీరు నెక్స్ట్ ఇయర్లో మీ కంపెనీ ఎలా ఉండబోతుంది, మీరు ఏం చేస్తారు అంటే, నేను కంపెనీకి నష్టం వచ్చే పని చేస్తానని ఒక్కళ్ళు కూడా చెప్పరు. అంటే ఏమవుతుంది, కేవలం ఆ కామెంటరీ వినటం మూలంగా మనం మిస్ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. కాబట్టి ఎవరైనా తెలివైన వాళ్ళు జాగ్రత్త ఉండదలుచుకుంటే ఏం చేయాలి, వాళ్ళు చెప్పిన మాట, కనీసం లాస్ట్ 2-3 quarters క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు ఆచరణలోకి ఇంప్లిమెంట్ అవ్వబడ్డాయా, దాని ప్రకారం రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయా అని చూడాలి. ఈ కంపెనీని చూస్తుంటే ఒక రకంగా మనసంతా నీరసం వచ్చేట్లుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021లో చూస్తే 12% ఉండేది దీని మార్జిన్. అది ఇప్పుడు ఎంతకు తగ్గింది, పడి 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 4.6, అంటే మోర్ దాన్ 50% మార్జిన్ పడిపోయింది. ఇటువంటి సమయంలో తెలియని ఏదో బ్రహ్మాండమైన ఫలితాలు దీనికి వస్తాయని ఆశించడం అంటే నిజంగా గాలిలో దీపం పెట్టి, అది కూడా ఈదురు గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలని కోరుకోవటం లాగానే. అంటే మీరే అపహాస్యం పాలవుతారు తప్పితే ఎవ్వరూ కూడా మిమ్మల్ని జాలి కూడా పడవలసిన అవసరం ఉండదు. అందువల్ల ఇటువంటి లూజింగ్ స్ట్రీక్ ఉన్న కంపెనీల్లో కరెక్ట్గా చెప్పాలంటే ఫాలింగ్ నైఫ్స్ అంటాం. పడుతున్న కత్తుల్ని పడిన తర్వాత తీసుకోవాలి. మీకు అవసరమైన దవలనే పట్టుకుందామని ట్రై చేస్తే మన చేతులు కట్ అయిపోతాయి, ఫింగర్స్ కట్ అవుతాయి. అలా ఇటువంటి కంపెనీ రేటు ఎలా ఉన్నా కూడా పెర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ఎంత చౌకలో ఉన్నా కొనకూడదు. పైగా ఈ కంపెనీకి కూడా ఫండమెంటల్గా రిజర్వ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసామంటే, మన మోడల్ అన్ని రకాల ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనలాగా ఎమోషన్కి లోన్ అవ్వకుండా కొద్దిగా గొప్ప రీజనబుల్గా ఆలోచించి ఫెయిర్ వాల్యూ ఇస్తుంది. అది ఇచ్చిన ఫెయిర్ వాల్యూ చూస్తేనేమో 1297 ఉంటే ఇది ఆల్రెడీ 1282లో ఉంది. ఏది యశ్వంత్ చెప్పినటువంటి మా మేనేజ్మెంట్ కామెంటరీ, మేనేజ్మెంట్ వ్యూ మూలంగా ఏదో ఆశలు పెంచుకున్నటువంటి కొద్దో గొప్ప అమాయక ఇన్వెస్టర్లు ఇంకా కొంటున్నారు. కాబట్టి దాని ప్రకారం చూస్తే కేవలం 1% మాత్రమే గ్యాప్ ఉంది మన ఫెయిర్ వాల్యూ దగ్గర నుంచి. మన ఫెయిర్ వాల్యూ తప్పు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ పెరిగితే ఇన్వెస్టర్ బాగుపడతారు, కానీ పెరగదు అని భయపడుతున్నాను. దీన్నే ఇంగ్లీష్లో ఒకసారి చెప్తారు, ఐ విష్ ఐఎమ్ రాంగ్ బట్ ఐఎమ్ ఎఫ్రైడ్ ఐఎమ్ నాట్ లైక్లీ టు బి రాంగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, నేను అంచనా తప్పితే నాకు ఆనందం, బికాజ్ ఇన్వెస్టర్లు బాగుపడతారు. కానీ నా భయం ఏంటంటే, నా అంచనా తప్పేయట్లేదు అంటే ఇన్వెస్టర్లు బహుశా నష్టపోతారు. అందువల్ల ఈ కంపెనీలో షేర్లు ఉంటే కూడా అమ్ముకోవాల్సిన సమయం అని మా నమ్మకం. మళ్ళీ చెప్తున్నాం, మా అంచనా తప్పాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇన్వెస్టర్లు బాగుపడాలి కాబట్టి. కానీ బట్ దట్ ఈస్ వెరీ అన్లైక్లీ. అది జరిగితే కనుక కొనుక్కుని షేర్లు ఉంచుకున్నాడు విపరీతమైన అదృష్టవంతులు. అంతే తప్ప రీజనబుల్గా రేషనల్గా మాట్లాడేవాళ్ళు ఈ కంపెనీలో ఉంచుకోకూడదు. కొనటం అయితే పొరపాటును కూడా చేయకూడదు. రైట్ అండి. కాస్త వీడియో లాంగ్ అయినా సరే ఐ థింక్ వి కవర్డ్ బిగ్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీలు కవర్ చేసాం, రిజల్ట్స్ మీద ఫోకస్ పెట్టాం. వచ్చే వారం అలాగే వారం మధ్యలో కూడా డెఫినెట్లీ వీ విల్ ట్రై టు కమ్ అప్ విత్ మోర్ కంటెంట్ డ్యూరింగ్ దిస్ రిజల్ట్స్ సీజన్. సో మేక్ షూర్ టు కీప్ వాచింగ్. పూర్తిగా అంటే మనం 1 2 3 ఒక 5 కంపెనీల వరకు డిస్కస్ చేసాం, కానీ పూర్తిగా ఒక పోర్ట్ఫోలియో పరంగా ఒక వ్యూ కనుక కావాలనుకుంటే డెఫినెట్లీ కీప్ సెండింగ్ దోస్ పోర్ట్ఫోలియోస్ టు holdings@vivekam.co.in.
అది ఈ క్యాష్ రూపంలో అయినా సరే, లేకపోతే ఎక్సెల్లో స్టాక్ నేమ్, ఐఎస్ఐఎన్, క్వాంటిటీ రెండు డెఫినెట్గా ఉంచి పంపవలసిగా కోరుతున్నాం. డెఫినెట్లీ అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ సో దట్ మీరు మీ అంతటి వరకు ఒక కన్సాలిడేటెడ్ వ్యూ అనేది ఒకటి ఫామ్ చేసుకుని దానిపైన డెసిషన్స్ తీసుకోవడానికి సరిగ్గా యు ఆర్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో విత్ దట్ లెట్ us conclude this week. Meet you again next week.